అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో చిట్టినాడు చికెన్ రెసిపీ చేస్తున్నాం. యాక్చువల్గా చాలామందికి ఈ రెసిపీ ఐడియా ఉంది. దాని యమ్మీనెస్ కానీ చూస్తేనే నోరూరిపోతుంది. యాక్చువల్గా ఆ మసాలాలు, ఆ రోస్ట్ చేసినప్పుడు వచ్చే అరోమా మైండ్ బ్లోయింగ్. అదే రెసిపీ ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో చేస్తున్నాం. చాలా సులువుగా మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఈరోజు చేస్తున్నాం. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. అందుకనే చికెన్ని చక్కగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చికెన్ మ్యారినేషన్ కోసం దీంట్లోనే మనం ఉప్పు, పసుపుతో పాటు నిమ్మకాయ పిండి చక్కగా మిక్స్ చేశాక ఒక అరగంట పాటు మ్యారినేషన్ కోసం పక్కకు పెడదాం. మసాలా పేస్ట్ ప్రిపరేషన్ కోసం ముందుగానే దీంట్లో మనం నువ్వుల నూనె యాడ్ చేసాం. ఇదే నూనె వేడైన వెంటనే దీంట్లో మనం ధనియాలు, సోంఫ్, మిరియాలు యాడ్ చేద్దాం. వీటన్నిటితో పాటు దీంట్లోనే మనం కొన్ని గరం మసాలాలు, బేలీఫ్, జావిత్రి పువ్వు కూడా యాడ్ చేద్దాం. కొన్ని వెల్లుల్లితో పాటు ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాం. దీంట్లోకి మనం కొన్ని మెంతులతో పాటు అల్లం ముక్కలు కూడా యాడ్ చేద్దాం. వీటి తర్వాత దీంట్లోనే మనం ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేద్దాం. రోస్ట్ చేసిన ఈ మసాలాలని మనం మిక్సీలో బ్లెండ్ చేసి చక్కటి పేస్ట్ అయ్యాక ఇదే పేస్ట్ని మనం రెసిపీలో యూజ్ చేద్దాం. కర్రీ లీవ్స్, ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేగిన వెంటనే దీంట్లోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం. ఏదైతే మనం రోస్టెడ్ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసామో అదే పేస్ట్ని 10 నిమిషాల పాటు ఉడికించిన ఈ చికెన్లో యాడ్ చేద్దాం.